అంటే ఇక్కడ సామాన్య ప్రజలు నష్టపోతారు కదా! మరి అలాంటప్పుడు ఇవన్నీ తెలియకుండా రాజకీయ పరంగా లేపోతే ఎంఆర్ఓ ఆఫీస్‌లోనో, ఇంకో చోటనో అవునమ్మా. జరిగేవన్నీ కూడా తెలియక మరి మోసపోతున్నారు తల్లి. ఖచ్చితంగా మోసపోతున్నారు. ఎందుకో నేను ఈ పంచలింగాల కోసం వెళ్ళినప్పుడే ఎంతమంది ఆడవాళ్ళు, అమ్మా మాకు పెన్షన్స్ ఇవ్వట్లేదమ్మా వీళ్ళు, మాకు ఇండ్లు ఇవ్వట్లేదమ్మా. ఎందుకు ఈ రోజు టైమ్స్ నౌలోనే ఎందులో పెద్ద భారీ ఎత్తున యాడ్ వేసుకున్నాడు ఆయన. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజల నాయకుడిని గుండెలు పటా 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 కొట్టుకొని చెప్తుంటాడు. ఏ రేషన్ కార్డులు తల్లి, రబియానో సుల్తానా పేరు వేసుకొని ఫోటో వేసుకున్నాడు ఆయన. చాలా గర్వపడుతూ వేసుకున్నాడు. మత సామరస్వత్వాన్ని చూపించుకుంటూ వేసుకున్నాడు ఆయన. మరి మా పంచలింగాల గుడిని 3 ఎకరాల 14 గుంటలు తినేస్తుంటే గమ్మున కూర్చొని ఉన్నాడు ఆయన. ఎక్కడొచ్చాయమ్మా నీకు రేషన్ కార్డులు? ఈ రోజు నువ్వు 4 బస్తీలు మినిమం పేర్లు చెప్తా, అక్కడ పోయి అడుగు, ఒక్కడికి రేషన్ కార్డు వచ్చిందేమో. 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డ్స్ రాలేదు. మరి ఈయన ఎవరికి పంచుకొని రేషన్ కార్డుల పేర్లు చెప్పుకుంటున్నాడు?